హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సంజుతో మచ్చా. టుడే వ్లాగ్ వచ్చేసి నేను మా ఫ్రెండ్స్ అందరం వచ్చేసి మా ఫ్రెండ్ అయితే సాయి దావత్ ఇస్తున్నాడు అనమాట. ఇదైతే ఈ రోజైతే మీ అందరం కలిసి బిజిగిరి షెరీఫ్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను మంచిర్యాల నుండి స్టార్ట్ అవుతున్నాను అనమాట. వాళ్ళైతే బెల్లంపల్లి నుండి వస్తున్నారు. వాళ్ళు మనకైతే ట్రైన్లో మనందరం కలిసి జాయిన్ అవుతాం అనమాట. ఎర్లీ మార్నింగ్ చూడండి, సన్ రైజ్ అయితే బాగుంది ఫ్రెండ్స్. ఎంజాయ్ చేయండి. మన బిజిగిరి షెరీఫ్ బ్రిడ్జి సన్ రైజ్తోని వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, మన దావత్ అయితే ఇలా తెచ్చుకోవాలి. మనం ప్రజెంట్ అయితే బిజిగిరి అనమాట. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ప్రజెంట్ అయితే బిజిగి షెరీఫ్లో ఉన్నామంట. ఇదే ఆ రూట్ అన్నమాట. ఇప్పుడు స్టేషన్ నుండి మనం అయితే ఇక్కడ ఉన్నామంట. ఇదే ఆ రూటు. ఈ రూట్ నుండి మనం రైట్ తీసుకొని అలా మన ఫ్రెండ్స్ అక్కడ నుండి వెళ్తున్నారు. పక్కనే ఎల్లమ్మ టెంపుల్ ఉంది, ఎల్లమ్మ తల్లి. మనం ఆటోకి కూడా వెళ్ళొచ్చు, కానీ మనం మార్నింగ్ చాలా కూల్ ఉంది కాబట్టి అనుకున్నాం. మన వాళ్ళు అక్కడ నుండి వెళ్తున్నారు. ఆటోకి తీసుకోపోమంటే ఫ్రెండ్స్ ఎట్లున్నా అంటే కథ, పొద్దుగాల నేచర్ని ఎంజాయ్ చేయాలి, వాకింగ్ చేయాలని నడుచుకుంటూ తీసుకోపోతాను బిజిగిరి షెరీఫ్కి. ఇదేమైనా అన్యాయమేనా? అన్యాయమా? మీరే చెప్పాలి. ఇక ఎక్కడున్నది దర్గా? కనపడవు కానీ మంచి కామెడీ ఉంది నీలో. ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉంది. మా సాయికి ఒక కామెంట్ వేసుకోండి, ఇది అన్యాయమా లేక న్యాయమా? వాతావరణం అయితే చాలా బాగుంది. పొద్దుగాల చాలా పీస్ఫుల్ ఉంది. తక్కువ రేట్ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఈ రూట్లోకి వెళ్ళి వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ నుండి అయితే ఇంకో 1 కిలోమీటర్ వరకు వస్తుంది. కూల్గా ఉంది వాతావరణం అయితే. దేవుడా, ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు? ఇప్పుడు మా సాయి స్నానం చేయడానికి పోతారు. పొద్దుగా స్నానం చేసిన కానీ మళ్ళా దర్గాలో మనం మెయిన్ ఎంట్రీస్లో ఉన్నాం అనమాట. చాలా బాగుంది ఫ్రెండ్స్. లోపలికి వెళ్తున్నాను. ఇక్కడైతే మనకు కావాల్సిన షాప్స్, టిఫిన్స్ దొరుకుతాయి అన్నమాట. లోపల అయితే ఇలా ఉంది. చూసారు కదా, మనకు వంట చేసుకోవాలన్నా కూడా చాలా టెంట్ హౌజులు, మనకు సంబంధించిన గంజులు కానీ ఇక్కడైతే దొరుకుతాయి అన్నమాట. చాలా షాపులు ఉన్నాయి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఎక్కడెక్కడ నుండో వస్తున్నారు అన్నమాట. చాలా దూరం నుండి వచ్చే వాళ్ళు వెహికల్స్ పట్టుకొని వస్తున్నారు. ఇక్కడ ఉండడానికి కూడా చూసారు, ఇక్కడ ఉండడానికి ఉన్నది అన్నమాట. దాని వెనక దర్గా ఉంది. మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఏం సామాన్లు తీసుకోకుండా రాకుండా కూడా ఇక్కడ టెంట్ హౌస్ సామాను, మన గంజులు, ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. చాలా బాగుంది ఇక్కడ వాతావరణం అయితే. చుట్టూ వాతావరణం అయితే చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది. ఇక్కడ చెప్పేది ఏంటంటే, నమ్మకాలు ఏంటంటే అక్క అక్కడ వెళ్తారు. ఈ బ్యాక్ సైడ్ దర్గా ఫ్రెండ్స్. మనకి ఎక్కడ చూసినా సమాధులే ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ దర్గాలో. మనం ఇప్పుడే దర్గాకు వెళ్తున్నాం అన్నమాట. మన దర్గాకు వెళ్ళేటప్పుడు మంచిగా ఇక్కడ వాటర్ ఉంటాయి అన్నమాట. కాళ్ళు చేతులు కట్టుకొని మంచిగా నీట్గా మనకి ఇట్లా తలకి దస్తీ కట్టుకొని ఇలా మన లోపలికి వెళ్ళాలన్నమాట. మంచిగా ఇట్లా మనము ఒక 5 ప్రదక్షిణలు చేసి లోపలికి వెళ్ళామన్నమాట. లోపలైతే ఇలా ఉంది ఫ్రెండ్స్. చాలా బాగుంది. గ్లాస్ ఐటమ్తో మొత్తము చాలా బాగా ఇంటీరియర్ బాగుంది. చాలా బాగా చేశారన్నమాట లోపల. ఇప్పుడు ఇక్కడ ఇతను వచ్చి మనకు కొంచెం నమాజ్ లాంటిది చదివి మనకు కొబ్బరికాయ, పూలు, అక్కడ సమాధులు 3 సమాధులు ఉన్నాయన్నమాట. వీటి మీద వేయమని చెప్పి మాకు చెప్పారన్నమాట. నేనైతే నీకు చుట్టూ చూపిస్తున్నాను. సాయి దేవులను
ఆయన మనసులో ఉన్నది కోరుకుంటూ ప్రార్థిస్తున్నాడు అన్నమాట. ఆయన చెప్పినట్టు ఆ దండలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ దండలు అనేటివి వీటికి కట్టేయమని చెప్పాడు అన్నమాట. కట్టేసి మన మనసులో ఉన్న కోరికను కోరుకుంటూ కట్టేసుకుంటే మన మనసులో ఉన్న కోరిక నెరవేరుతుందని చెప్పాడు. ఆ మూడింటికి అట్లా కట్టేసామన్నమాట. నేను కూడా కట్టాను, సాయి కూడా కట్టాడు. మేమందరం అయితే కొద్దిసేపు అయితే దేవుని లోపలనే ఉన్నామట. మంచి చాలా పీస్ఫుల్ ఉంది. పబ్లిక్ అయితే చాలా తక్కువ ఉన్నారు. సాయి అయితే ఇప్పుడు ఎవరికైనా అయితే పెట్టాను. బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది డిజైన్. అంతా అయిపోయాక మేము టెంటర్ సామాను తీసుకోవడానికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడైతే రీజనబుల్గా ఉంది ఫ్రెండ్స్. మనోడు అయితే మంచిగా కష్టపడుతున్నాడు పూలు కడగడానికి. ఇంతటితో వీడియో అయితే పూర్తయింది ఫ్రెండ్స్. ఇంతటితో వీడియో మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్. బ్యాక్ టు బ్యాక్ ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.